హాయ్ అండి, అందరికి నమస్కారం. 10 నెలల కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఫస్ట్ వీడియో అయిపోయింది. సెకండ్ వీడియో ఇది. 10 నెలల కరెంట్ అఫైర్స్ అండ్ స్టాండర్డ్ జీకే ఇవే రేపు పోటీ పరీక్షలు మనకు అడుగుతాడు. మారుతానండి, ఇది రివిజన్ అండి. ఎక్స్పెక్టెడ్ అంశాలు మీరు బయట ఏమి చదువుకోకండి. ఈ మధ్య పెట్టిన వీడియోలను చూడండి. మన యాప్లో పీడిఎఫ్ రూపంలో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ మన యాప్లో ఉంటాయి. యాప్ను మీరు పర్చేజ్ చేసుకోండి. టోటల్ 2 రోజులు కేటాయించండి. కాంటెంట్ అనేది అందరూ చేయగలుగుతారు. ఎవరైతే జీకే కరెంట్ అఫైర్స్లో 5 నుండి 6 మార్కులు దాటిస్తారో 100% జాబ్ ఉంటుంది. ఏం చదవాలో అర్థం కాదు. జీకే కరెంట్ ఒక్కొక్క ఆయన ఒక్కొక్క విధంగా వెళ్ళిపోతాడు. మనం సిలబస్ ప్రకారమనే వెళుతున్నాం. 24 ఏళ్ళ యొక్క ఏపీ డిఎస్సి కానిస్టేబుల్, తెలంగాణ డిఎస్సి, వివిధ పోటీ పరీక్షలు మనం చూస్తున్నాం. విద్యార్థికి అందించాలి. ఈసారి క్లాస్ వింటున్నా ప్రతి ఒక్కరు దేవుడు మీ అందరికీ జాబ్ ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టోటల్ ఎనప్ అండి, టోటల్ ఎనప్ ఇక్కడ. ఓకే, చూడండి. అవార్డుల నుండి ప్రశ్నలేంది, ఎగ్జామ్ పేపర్ ఉండదు. ఇది 10 నెలల కరెంట్ అఫైర్స్ సెకండ్ వీడియో ఇది. ఈ క్రింది వన్లో సరికాంది ఏందండి, 2024కి ఇందిరాగాంధీ శాంతి బహుమతి గ్రహీత మిచెల్ బాచిలెట్, 2022కి అంతర్జాతీయ గాంధీజీ శాంతి బహుమతి గ్రహీత గీతా ప్రెస్కి వచ్చిందా, 2024కి భారతరత్న అవార్డు అద్వానీ, మన్మోహన్ సింగ్, కర్పూరి ఠాగూర్, ఎంఎస్ స్వామినాథన్, చౌదరి చరణ్ సింగ్. ఓకే, రామభద్రాచార్యకి, గుల్జార్కి జ్ఞానపీఠ అవార్డు గ్రహీతల వినోద్ కుమార్ శుక్లకి 2024 జ్ఞానపీఠ అవార్డును 25లో స్వీకరించబోతున్నారు. అన్ని రైటే ఉన్నాయి. గ్యారంటీ ప్రశ్న అడుగుతాడు. ఇక్కడ నుంచి గ్యారంటీ అడుగుతాడు. తొలిసారిగా భారతరత్న అవార్డు 3కి ఇచ్చారు. లాస్ట్ ఇయర్ 5గురికి ఇచ్చారు. మొత్తం 53 మందికి భారతరత్న అవార్డులు ఇచ్చారు. 5 మహిళలు, 4 సైంటిస్టులు, 3 ఆర్టిస్టులు, 2 విదేశీయులు, ఒక స్పోర్ట్స్ ప్లేయర్ అండి. స్పోర్ట్స్ ప్లేయర్. ఈ కింది వాళ్ళలో 97వ ఆస్కర్ అవార్డులతో సరికాని అడిగింది. ఏందండి, ఉత్తమ చిత్రం అనోరా, ఉత్తమ దర్శకుడు సీను బేకర్, ఉత్తమ హీరో ఆడ్రియన్ బ్రాడీ, ఉత్తమ కివి మాడిసన్, ఉత్తమ విదేశీ చిత్రం ఐఆమ్ స్టిల్ హియర్. తప్పేది ఉంది. ఇదే ఉత్తమ చిత్రం. ఇది విదేశీ చిత్రం ఐఆమ్ స్టిల్ హియర్. కానీ అర్జెంటీనా అంటే ఈ మూవీది బ్రెజిల్ మూవీ అండి, అర్జెంటీనా మూవీ కాదు. గ్యారెంటీ అడుగుతాడండి. మనం లపాటా లేడీస్ అనే మూవీని పంపాం, ఆస్కర్ అవార్డు రాలే. మన ప్రియాంక చోప్రా దర్శకత్వం వచ్చిన అనుజ చిత్రాన్ని కూడా ఆస్కర్ అవార్డు రాలే. మన గ్రామీ అవార్డులలో 50 ఏళ్ల తర్వాత ఒక బ్లాక్ మహిళ, ఆమె చంద్రిక టండన్కి ఇక్కడ త్రివేణి ఆల్బమ్కి వచ్చింది. మరొకటి చూడండి. ఈ క్రింది వన్లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అవార్డులో వేడుక ఇక్కడ జైపూర్లో నిర్వహించారు. ఇందులో లపాటా లేడీ చిత్రానికి ఎన్ని అవార్డులు వచ్చినాయంటే 10 అవార్డులు వచ్చినాయండి. మరొకటి చూడండి. ఈ క్రింది వల్ల LHC ఆవిష్కరణలకు ఈ మధ్య ఈ అవార్డు వచ్చింది. ఏ అవార్డు అండి? టెంపుల్టన్ బహుమతి కాదు. ఓకే, సివి రమన్ అవార్డు కాదు. నోబెల్ ఫిజిక్స్ కాదు. బ్రేక్ త్రూ ప్రెస్ అవార్డు, బ్రేక్ త్రూ అవార్డు ఇక్కడ రావడం జరిగింది. మరొకటి చూడండి. గ్యారంటీ ఆఫ్ మార్క్ అండి. తప్పకుండా అడుగుతాడండి. ఈ క్రింది వాళ్ళ తప్పును గుర్తించండి. ఏందండి, 2025 మహారాష్ట్ర భూషణ్ అవార్డు గ్రహీత రామ్జే సుతార్. ఓకే, ఈయన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ డిజైనర్ ఈయనే, ది స్టాచ్యూ ఆఫ్ పరాస్పరిటీ డిజైనర్ ఈయనే, ది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ డిజైనర్ ఈయనే, ట్యాంకు బండ మీద అంబేద్కర్ విగ్రహం డిజైనర్ కూడా ఈయనే. రాజేష్ ఉంది నేషనల్ మారిటైమ్ అవార్డు విన్నర్ అండి. రైటే. మందాకృష్ణ మాదిగ దేశంలో 4వ అత్యున్నతమైన అవార్డు గ్రహీత. ఓకే. దువ్వూరి నాగేశ్వరరెడ్డికి దేశంలో 2వ అత్యున్నతమైన అవార్డు. ఓకే. బాలకృష్ణకి 3వ అత్యున్నతమైన అవార్డు. ఓకే, అన్నీ సరైనయే, తప్పేం లేదు. ఈ అన్నిట్లో ఏదో ఒకటి రావచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి, అందరికి ఒకే రోజు ఎగ్జామ్ కాదు కాబట్టి, అందుకే జాగ్రత్త చదవండి. ఇవే రేపు ఎక్స్పెక్టెడ్ అంశాలు. 2025 సంవత్సరానికి గ్రామీ అవార్డు గ్రహీత చంద్రిక టండన్, ఆమె డిజైన్ చేసిన ఆల్బమ్ ఏందండి,
ఆమె త్రివేణి ఆల్బమ్ డిజైన్ చేసింది. బెస్ట్ ఆల్బమ్ కౌబాయ్ బెస్ట్ ఆల్బమ్. ఈ కింది వాళ్ళ తప్పును గుర్తించండి. ప్రముఖుల నియామకాల నుండి ప్రశ్న లేని ఎగ్జామ్ ఉండదు. ఇవే రేపడతాయి. అన్నీ కూడా మన యొక్క యాప్లో పీడిఎఫ్ రూపంలో వీడియోస్ రూపంలో ఉంటాయి. అజయ్ కుమార్ యూపీఎస్సీ చైర్మన్ అండి. ప్రీతి సూడాన్ తర్వాత రీసెంట్లీ నియమితులైండు. ఈయన మాజీ రక్షణ శాఖ కార్యదర్శి. అజయ్ సేతి అండి, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి. నటరాజు చంద్రశేఖర్ ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గ్రూప్ లో అడ్వైజర్. పరమేశ్వరన్ అయ్యర్ ఐఎంఎఫ్ లో ప్రత్యేక అడ్వైజర్. నిధి తివారీ పిఎం వ్యక్తిగత కార్యదర్శి అండి. పరమేశ్వరన్ అయ్యర్ ఇక్కడ మరి ఐఎంఎఫ్ లో ఇండియా రిప్రజెంటేటివ్ సుబ్రహ్మణ్యం ఉన్నాడు. ఆయన భారత విధానాలు పట్టించుకుంటాడని చెప్పి పదవి నుండి బయటికి పంపించారు సుబ్రహ్మణ్యం. ఈ క్రింది వాళ్ళ తప్పును గుర్తించండి. లారెన్స్ వాంగు సింగపూర్కి రెండోసారి ప్రధాని ఎన్నికాడు. ఓకే అండి. ఆంటోనీ ఆల్బనీస్ ఈ మధ్య ఆస్ట్రేలియాకి రెండోసారి ప్రధాని అండి. అల్జీరియా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో మెంబర్షిప్ తీసుకుంది, షాంఘై కేంద్రంగా. వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్ నగరం, ఆసియా అభివృద్ధి బ్యాంక్ మనీలా నగరం, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ షాంఘై. చాగూస్ దీవులు బ్రిటన్ రీసెంట్లీ మారిషస్కి అప్పగించింది. ఈ మధ్య మోడీ మారిషస్ స్వతంత్ర వేడుకలకు ముఖ్య అతిథి. దీని క్యాపిటల్ పోర్ట్ లూయిస్. ఈ దేశం అత్యున్నతమైన అవార్డు స్వీకరించారు. మార్చి 12న రాష్ట్రపతి అంటే రాంగ్ ఉంది, ప్రధానమంత్రి వెళ్ళాడు ఈ దేశ స్వతంత్ర వేడుకలకి. ఇక్కడ రాష్ట్రపతి కాదు. ఈ కింద మన నరేంద్ర మోడీకి ఈ అవార్డు రాలే. రష్యా అత్యున్నతమైన అవార్డు వచ్చింది 2024లో. స్విట్జర్లాండ్ అవార్డు రాలే. మిత్ర విభూషణ్ అవార్డు 2025 ఏప్రిల్ 5న స్వీకరించారు శ్రీలంక నుండి. ది ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అవార్డు వచ్చింది. ది కంపెనియన్ ఆర్డర్ ఆఫ్ కీ స్టోర్ ఇందు ఓషన్ అవార్డు ఇది మారిషస్ యొక్క మారిషస్ దేశం నుండి స్వీకరించారు. ఇదేనండి రేపు ఎగ్జామ్లో అడగబోతున్న అంశాలు. గ్యారంటీ ఆఫ్ మార్క్ అండి. ఈ కింది వాళ్ళు అమెరికా దేశంతో సరికానిది. అయ్యా 7 ఏళ్ల తర్వాత ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ఎగ్జామ్ జరగబోతుంది. మళ్ళీ పుస్తకాలు బట్టి చదవద్దు. రేపు గవర్నమెంట్ టీచర్గా నువ్వు స్కూల్కి వెళ్ళాలి సార్. నువ్వు ఒక విన్నర్గా ఉండాలి, నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈసారి నీ జిల్లాలో నువ్వు టాపర్గా నిలబడాలి. కాబట్టి అందరు దీన్ని జీకే కరెంట్ అఫైర్స్ మిస్ చేస్తారు. కంటెంట్ అందరూ చేయగలుగుతారు, కానీ గ్యారంటీగా చూడగానే ఇదే 5 మార్కులు దాటిదనుకో గ్యారంటీ జాబ్ ఇదే. అందుకే ప్రతి ఎగ్జామ్లో కూడా ఇంపార్టెంట్ అండి. చూడండి, WHO నుండి అమెరికా వైదొలిగింది, అర్జెంటీనా కూడా బయటికి వెళ్ళిపోయింది. డోజ్ డిఫిషియన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఏజెన్సీ అమెరికా అధ్యక్ష భవనంలో జరుగుతున్న ఖర్చులను తగ్గించడానికి ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో నిర్మించారు, ఏర్పాటు చేసిన గ్రూప్ ఇది. ఈగల్ ఈ మధ్య అమెరికా తమ జాతీయ పక్షి గుర్తించుకుంది, ఇంగ్లీష్ అధికార భాషగా గుర్తించుకుంది. అన్ని సరైనవి. ఈ మధ్య హిందీని 3 అధికార భాష గుర్తించుకుంది. ఫస్ట్ మరాఠీ, ఇంగ్లీష్, హిందీ, మహారాష్ట్ర అండి. ఈ కింది వల్ల తప్పును గుర్తించండి. అంతరించిపోతున్న నీలగిరి తహార్ తమిళనాడు రాష్ట్ర జంతువు. అవునండి. ప్రపంచంలో మొట్టమొదటి పునరుత్పాదక శక్తి నగరంగా అమరావతి ఆవిర్భవించిందండి. అవునండి. అమృత్ యోజన కింద మే 23 నాడు 113 రైల్వే స్టేషన్ల మౌలిక సదుపాయాల అభివృద్ధికి మోడీ శంకుస్థాపన చేశారు. రైట్ అండి. దేశంలో పూర్తిగా రైల్వే విద్యుదీకరణ కంప్లీట్ అయిన రాష్ట్రం అంటే గుజరాత్. మహారాష్ట్ర హిందీని 3 అధికార భాష గుర్తించుకుంది. దీఘాలో జగన్నాథ ఆలయాన్ని ఏప్రిల్ 30న ప్రారంభించారు. ఏ రాష్ట్రం నుండి? వెస్ట్ బెంగాల్ అండి, అరుణాచలం, తమిళనాడు అండి. ఈ క్రింది వాళ్ళు తప్పును గుర్తించండి. మలేరియా నూతన వ్యాక్సిన్ ఇల్కాల్
ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన కోసం వ్యాక్సిన్ లెనికా పవనీర్ అండి. ట్రోకోమో వ్యాధుల రహిత దేశంగా భారత్ను గుర్తించిందండి. ఇండియా బంగ్లా ఉమ్మడి న్యావీ విన్యాసాల బొంగోసాగర్. అనిత ఆనంద్ కెనడా తొలి విదేశాంగ మంత్రి అండి. ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ అంశాలు, ఇందులో తప్పు లేవు, అన్ని రైటే ఉన్నాయి. ఇవే రేపు ఎగ్జామ్లో అడగబోతున్న అంశాలు. 2.5 గంటలు కష్టపడి రాస్తే నువ్వు నీ కుటుంబం రేపు 39 ఏళ్ళు హ్యాపీగా గవర్నమెంట్ సర్వీస్లో ఉంటాం. మిత్రమా, బాగా హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి సార్. ఈ కొన్ని రోజులు సార్. ఓకే, మార్చి 3వ తేదీ అంటే వరల్డ్ వన్యప్రాణి సంరక్షణ రోజు సందర్భంగా మోడీ గుజరాత్లో వంటారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇదే రోజున గిర్ నేషనల్ పార్కును మోడీ సందర్శించారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా రోజు. రేపు ఈ వేడుకలు విశాఖపట్నంలో జరుగుతున్నాయి. యోగా పార్ 1 అంటే 1 ప్లానెట్ 1 హెల్త్ అండి. ఏప్రిల్ 22 పాల్గాములో ఉగ్రవాదుల దాడి. ఇదే రోజున ప్రపంచ దరిద్ర రోజు. మార్చి 10 వరల్డ్ స్పోర్ట్స్ డే అండి. మార్చి 10. ఈ కింది వారిలో సరైన వాటిని గుర్తించండి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో అంగోలా దేశం జాయిన్ అయింది. అవునండి, ఈ మధ్య అంగోలా ప్రెసిడెంట్ వచ్చాడు. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే తొలి రైలు హర్యానాలో జిందులో ప్రారంభించారు. తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో రూపీ సింబల్ మార్పు నిజమే అండి. బ్రిటన్ పార్లమెంట్ నుండి చిరంజీవికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చిందండి. ది రైసీనా డైలాగ్ మీటింగ్ ముంబైలో కాదు, ఇది రాంగ్ ఉంది, ఢిల్లీలో జరిగింది ఈ మీటింగ్. ఇక్కడ ఈ కింది వాళ్ళు సరికానిది. ఇండియా పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు వాషింగ్టన్లో జరగలే. శాంతి చర్చలు జరగలే. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య శాంతి చర్చలు ఓకే. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు మే 16న ఇస్తాంబుల్లో నిర్వహించారు ఓకే. ఆర్మేనియా అజర్బైజాన్ మధ్య ఈ మధ్య శాంతి చర్చలు ఓకే. డి రంగండి. 2025 మార్చిలో ఏ 2 దేశాల మధ్య రక్షణ ఒప్పందం జరిగింది? ఇండియా న్యూజిలాండ్ అండి. ఇండియా అమెరికా ఉమ్మడి సైనిక విన్యాసాలు యుద్ధ అభ్యాస్. చీలీ ప్రెసిడెంట్ ఈ మధ్య ఇండియాకు వచ్చాడు, ఎరిక్ గాబ్రియల్. ఫ్రాన్స్ ఇండియా ఉమ్మడి నావీ విన్యాసాల ఆపరేషన్ వరుణ. ఫ్రాన్స్ ఇండియా ఉమ్మడిగా నిర్మించిన క్షిపణి మైత్రి. మన ఫ్రాన్స్ నుండి రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు. 2025 ఫిబ్రవరిలో ఏఐ ఇంటర్నేషనల్ ఫస్ట్ మీటింగ్. ఇది ఎక్కడంటే ప్యారిస్. నెక్స్ట్ ఏఐ మీటింగ్ ఇండియాలో జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ కింది వాళ్ళు తప్పును గుర్తించండి. మార్చి 19 నుండి 22 వరకు ఆపరేషన్ వరుణ పేరుతో ఇండియా ఫ్రాన్స్ విన్యాసాలు. మల్లేపల్లిలో అశోక్ లేలాండ్ బస్ ప్లాంట్ను నిర్మాణానికి లోకేష్ ప్రారంభించారు. వరల్డ్ వెయిట్ ల్యాండ్స్ డే ఫిబ్రవరి 2. ఇండియాలో 89 వెయిట్ ల్యాండ్స్ ఉన్నాయి. అత్యధికంగా తమిళనాడులో 20 ఉన్నాయి. వరల్డ్ ఫారెస్ట్ డే మార్చి 21. ఇక్కడ ఎర్త్ డే ఏప్రిల్ 22. ఇవే అండి. మరో క్లాస్లో మనం 10 నెలల కరెంట్ అఫైర్స్ ర్యాపిడ్తో మరొకసారి మీ ముందుకు వస్తా. టోటల్ అయినప్పండి. థ్యాంక్ యూ అండి.